సో మన మోస్ట్ జూనియర్ బ్యాచ్ ఉన్నారు ఈరోజు నా క్లాస్కి ఇప్పుడే వచ్చి జాయిన్ అయినటువంటి నా జూనియర్స్ ఎవ్రీబడి హార్టీ వెల్కమ్. అటెండెన్స్ తీసుకోవడం అయిపోయింది. మిస్టర్ రాణా దగ్గుబాటి, అటెండెన్స్లో కూడా ఇలాగే ఉంటుంది. ప్రెసెంట్ మేడం అన్న పాపానికి పోలేదు ఒక్కరోజు కూడా. యో వాట్సాప్ ఓకే థ్యాంక్ యూ. హలో. సో వీళ్ళందరి తరపు నుంచి ఎవరు మాట్లాడతారు ఇందులో? ద బ్రదర్స్ ఆర్ యూ బోత్ నో? యూ బోత్ రండి 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 రండి. ఓకే అరుణ్ నువ్వు మాట్లాడతావా? ముందుగా నా తల్లిదండ్రులకి నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా నా నమస్కారాలు. ఈ 35 మూవీ అసలు ఇది నాకు మూవీలో అనిపించలేదు. ఎప్పుడు రియల్ లైఫ్లో అమ్మ నాన్న చెల్లి, అలాగే ఇక్కడ అమ్మ నాన్న తమ్ముడు అసలు షూట్ చేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇందులో నా పేరు అరుణ్ శర్మ, నా ఒరిజినల్ నేమ్ అరుణ్ దేవ్. బా సేమ్ నేమ్స్, జస్ట్ ట్యాగ్ చిన్నగా మారింది అంతే. అది రే ఇంకా ఇంకా చెప్పు బాగుందిరా చెప్పు. నందుబాబాయ్ అదిగో నందబాబాయ్ సృజన్ అన్నయ్య అందరు కూర్చున్నారు ఇక్కడే. నేను చెయ్యగలను అన్న నాతో పాటు ఉండి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ మూవీ మొత్తాన్ని నాతో చేయించారు. చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్. నెక్స్ట్ అమ్మ నివేత అమ్మ, నేను ఎప్పుడూ సెట్లో నవ్వడే మేడం లేదా ఆర్ ఆంటీ ఏమని పిల్లలేదు, ఎప్పుడు అమ్మ నాన్న. క్యూట్ రా. అలాగే రానా సార్, నమస్తే సార్. నమస్తే. నన్ను రానానే పిలువు చాలు. సార్ కూడా అక్కర్లేదు, కూల్. సినిమాలోని డైలాగ్ ఏమైనా చెప్తావా? చెప్పు. క్లైమాక్స్లో డైలాగులు చెప్పకున్నానా? బిగినింగ్లో ఉండేవి ఏమైనా చెప్పు, ఓకేనా? చెప్పు. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ 0. ఇప్పుడు నా ఓటమికి గెలుపుకి మధ్య దూరం. వైరల్ అయిపోవాలి ఇది, ఓకేనా? మీదే బాధ్యత. ఫస్ట్ వాళ్ళ ముందు మనం వర్కౌట్ అవ్వదు. సో బేసిక్గా అందరికీ థ్యాంక్ యూ అండి. రానా గారు థ్యాంక్ యూ, నాని అన్న థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నందోన్నకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్చువల్లీ ఈ సినిమా నేను మోయిన్ గడ్ అని మా ఫ్రెండ్ చేయాల్సింది నా రోలు. ఆడొచ్చి ఒరే నాకు సెట్ అవుతుంది, నాకంటే నీకే సెట్ అవుతుంది అని చెప్పి ఇప్పించాడు. సో వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్సో విశ్వదేవ్ అండ్ నివేద గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతేనా? మిగిలింది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా పిల్లలు వచ్చేసి మాట్లాడి ఇందాక అందరినీ కాన్షియస్ చేసేసారు. నమస్కారం. అండ్ వెరీ హ్యాపీ సార్, యు వర్ అమాంగ్స్ ద ఫస్ట్ గెస్ట్ హూ కేమ్. దట్ షోస్ యువర్ డిసిప్లిన్ ఇన్ ద ఇండస్ట్రీ టిల్ డేట్. నాకు తెలుగు ప్రాబ్లం, ఇంగ్లీஷு ப்ராப்ளம். சார் பரவாயில்ல, தமிழில் பேசலாம் சார். தமிழில் பேசிட்டு எனக்கு ஈஸியாக இருக்கும். ஓகே சார், நீங்கள் பேசுங்க சார். ஏன்னா என் மேலே இருக்கிற மரியாதை குறைஞ்சிடக்கூடாது இல்லை, அதனால் தமிழ்லேயே பேசுகிறேன். முதல்ல எல்லாத்துக்கும் வணக்கம். இந்த படம் வந்து நந்தா கிஷோர் வந்து முதல்ல நான் நடிக்கணும்னு கேட்கும்போது ஒன்றும் இல்லை பரவாயில்ல தெலுங்கு தானே சரி ஓகே அப்படின்ட்டேன். அப்புறம் அடுத்தாப்பில் ஒன்று சொன்னார், அதுதான் ரொம்ப ஷாக்காக இருந்தது. என்னென்னா அப்படியே லைவாக எடுக்கிறோம் சவுண்டு அப்படின்னா என்ன வச்சா அப்படின்னு. ఐ థింక్ రైట్ టైం టు కాల్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ స్టేజ్. ఎందుకంటే ఆయన పాట వింటే మనం పరవశించిపోతూ ఉంటాము. ఒక పెళ్లి చూపులు, బ్రోచేవారెవరురా, ఫలక్నామా దాస్, ఇలా బ్యూటిఫుల్ సాంగ్స్ని అందించి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మన వివేక్ సాగర్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ, అండ్ సినిమాలోని ప్రతి సీన్కి ప్రతి ఇమోషన్కి ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ దట్ హీ హెస్ గివెన్ ఇస్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. Hi everyone. Nani garu, thank you for coming. As usual, supporting all these kind of films. Thank you so much. Rana, thank you for presenting this. And na speech actually 35 seconds kante ekku undo generally, but eesar matram I think I'll speak a little more. Idi definitely this is one of the beautiful films I worked on. Had naaku chaala enjoy chesesanu ee cinema nenu. And first, thank you Vish for getting this project to me. Then I would like to congratulate Sidhu and Srujan also, of course, for taking this film up. And
ఏం చెప్పాలి, ఇంకా చాలా చాలా చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ. బట్ ఫెంటాస్టిక్. ఐ థింక్ నందు డిజర్వ్స్ అన్ అప్లాస్ ఫర్ సెలెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. అంటే ఇట్లాంటి స్టోరీ ఐ డోంట్ నో, ఫస్ట్ చెప్పినప్పుడే ఐ థింక్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ వాజ్ లైక్ ఇది చేయాలని నేను డిసైడ్ చేసుకున్నా. అండ్ ఈవెన్ ద మ్యూజిక్ బాగానే కుస్తీ పడ్డాం, నేను నందు బాగా కుస్తీ పడ్డాము. ఐ థింక్ దట్స్ వై ది ఆల్బమ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఆల్బమ్. I'd like to thank all the lyricists, Kittu, I think Bharadwaj Ralendu, Kittu, Bharadwaj, they've done some fantastic lyrical work for this. Ippudu vinna paata kuda I think it's a great song to write. Itlanti paata chese opportunity raadam I think I'm really lucky. Thank you Nandu again. And performances koste Nivetha chimpesindi, Darshi and wish everybody, Teja, Pillalu asalu Prachwal, నాకు చంటోడి పేరు తెలీదు, అందరూ everybody, all the kids, it was just amazing. నేను కూర్చుని సినిమా చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ వీళ్ళు ఎంత పర్ఫామ్ చేశారు సినిమాలు, బికాజ్ ఇట్ ఫెల్ట్ సో న్యాచురల్. చేసేటప్పుడు టకటకట చేసుకుని ఇప్పుడు మొన్న వెన్ వీఆర్ మిక్సింగ్ ద ఫిల్మ్ like Ajit sir, we were mixing in Kochi. Ajit sir, also shout out to Ajit sir for mixing this film. Fantastic mix chesaru. And we were sitting and choostunte appudu I think it struck us that it's not easy to do this kind of films. Perform cheyadam anta subtle ga and to get those kind of nuances. And I'm so proud to be part of this. Thank you everyone. And I think 6th September, please, నేను మా ఫ్యామిలీలో కూడా అందరు చెప్పా తీసుకెళ్తా అని చెప్పి. సో ప్లీజ్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సాగర్ గారు. జస్ట్ ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు నో, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే? మ్యాథ్స్. దర్శి, కంగ్రాచులేషన్స్ మై బాయ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ యువర్ టీచర్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. ఒకసారి కామెడీ, ఆ మంగళవారంలో ఏమో మళ్ళీ అలా భయానకంగా బీభత్సంగా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యాన్? నేను చెప్పిందేమో ఒకటే సబ్జెక్ట్, నీకు ఇన్ని సబ్జెక్టుల ప్రావీణ్యం ఎలా వచ్చింది? అంటే నేను మీకు ఏకలవ్య శిష్యుణ్ణి, సో మీరు జస్ట్ అట్లా. వేర్ ఇస్ ద బొటనవేలు? వద్దు సరే, అందరికీ నమస్తే. ఈ సినిమాలో ఇందాక ఐ థింక్ లాస్ట్ ఇంకో వన్ ఆఫ్ ద టీజర్స్లో అది ఉంటుంది, ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తే మీరు పెద్ద జీరో అవుతారని. అది రాసినప్పుడు దాని వెనకాల అంటే క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్జీబ్రా అని రాయమన్నారు అనమాట. ఆల్జీబ్రా అని రాయగానే అందరికి ఒక క్లాసికల్ జోక్ గుర్తొస్తుంది. ఎవరికైనా గుర్తుందా ఆల్జీబ్రా అంటే ఏంటండి? ఏంది, అన్ని జీబ్రాలు ఒక దగ్గర ఉంటే దాన్ని ఆల్జీబ్రా అంటారు కదా. సో నేనే అది అంటే అప్పట్లో మనగా జోక్. సో నేను ఆల్జీబ్రా ఏంటంటే, నేను పెద్ద చదువుకుని లేదు, గుర్తు లేదు, కానీ చాలా ఎక్కువ మంది ద సమ్ ఆఫ్ ఎడిషన్ అని ఒకటి ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా ఉంటుంది, చాలా మందికి తెలుసు. A² + B² + 2AB = A + B². నాకు ఇవాళ కాదు, చాలా రోజుల నుంచి నేను అంటే గత కొంతకాల ప్రయాణంలో నాకు బాగా అర్థమైంది ఆ ఫార్ములాని. అంటే అది ఫార్ములాలో ఇమిడిపోతాడని కాదు కానీ ఆ ఫార్ములాకి చాలా గొప్పగా అర్థం పట్టే ఒక వ్యక్తి నాని అన్న. A² ఆయన కరిష్మా అండ్ టాలెంట్, B² ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, + 2AB ఇవన్నీ కలిపేసి ఒక ప్యాకేజ్ అనమాట. A + B² అంటే నాని బేసికలీ. సో వీ హ్యావ్ సచ్ అ పవర్, వీ హ్యావ్ సచ్ అ సో నేను నేర్చుకోవాల్సి వచ్చిందన్న దీనికి చాణక్య అయ్యేసరికి. సో థ్యాంక్స్ అన్న, వీ లవ్ యూ, యూ నో హౌ మచ్ వీ లవ్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ థ్యాంక్స్ రానా అన్న, యూనో యూఆర్ ఈజీలీ ఎంబారస్డ్ విత్ ఆల్ ద కాంప్లిమెంట్స్, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఆల్ గ్రేట్ థింగ్స్ స్టార్టెడ్ విత్ యూ, ఫ్రమ్ పెళ్లి చూపుల నుంచి వాళ్ళ 35 దాకా. అండ్ మీ ఆ ట్విట్టర్ బయో ఉంటుండే కదా, ఇట్స్ లైక్ ఫిలిమ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని. అండ్ దిస్ ఈజ్ ఆల్ వీ ఆర్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ విల్ బీ. సో ఈ సినిమా చేయడం వల్ల అంటే నాకు నందకిషోర్ ఏదో 5 ఏళ్ళు అయింది మనం కథ విని, 5 years పైన అయింది కథ నేను సురేష్ ప్రొడక్షన్స్లో విని. అండ్ ఇవాళ ఇవన్నీ పాటలు వింటూ ఈ పిల్లలు వీళ్ళ స్పీచ్లు ఇవన్నీ, ఇట్ ఫెల్ట్ very very happy, very very personal and very very proud. So I am so glad. Thank you నందకిషోర్ గారు, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాతో వచ్చి రాకపోయినా మీరు ప్రశాంత్ గారు చాలా కష్టపడి నాతో చిత్తూరు యాసలో మాట్లాడించినందుకు
ఈ పాత్ర ఇచ్చినందుకు. నేను ఇదంతా చేయగలను నాకు కూడా నమ్మకం లేకపోతే మీరే నన్ను లాగి ఇదంతా చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా సినిమాలో ఒక పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరం తెలుసా? నేను చాణక్య కొంచెం చదువుకొని వచ్చిన. సో మా సినిమాలో ఒక పైథాగరస్ థీరం ఉంది. అదే మా ప్రసాద్ ఇంకా A+B² అరుణ్ ఇంకా వరుణ్ C² అనమాట వాళ్ళు. సో ఇట్లా చాలా ఫార్ములాస్లో చాలా, కానీ ఫార్ములాస్ని దాటి ఫార్ములాస్ని మించి ఎంతో తత్వాన్ని ఎంతో బ్యూటీని తీసుకొచ్చారు నివేత అండ్ విశ్వ. నేను ముందు విశ్వ ఆడిషన్ చేయకంటే ముందు కూడా నేను నందు అడుగుతుండే అనమాట, ఆ క్యారెక్టర్ ఖాళీ ఉంది కదా నేను చేస్తాను, నేను ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం అంటే, నువ్వు ఆగు చాణక్య నీ వల్ల కాదు అది వదిలేసేయాలి. అండ్ నేను చాలా భయంతో అంటే కొంచెం డిసప్పాయింటెడ్ తోటే నేను ముందుకు వచ్చి మళ్ళీ ఎవరు చేస్తున్నారు అని అంటే నేను ఐ వాజ్ అండర్స్టాండ్ అంటే వీ డింట్ నో హౌ ప్రసాద్ వుడ్ లుక్ లైక్, బట్ దిస్ మ్యాన్ వాక్డ్ విత్ దట్ ఖాకీ షర్ట్ అండ్ దట్స్ ఇట్. You are there, man, and such a happy thing to be there and to work with you. And also Niveta, చూసిన ప్రతిసారి మా అమ్మ గుర్తొచ్చేది. ఇందాక నుంచి ఆ ఫోటో వస్తుంటే మా అమ్మని ఇలాగే అట్లా జుట్టు ఇలా పార్ట్ చేసుకొని ఉండేది. సో టూ మెనీ థింగ్స్. ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి, చాలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ లవ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఈ చిత్రంలో పనిచేసిన చిత్ర బృందం అండ్ మై బ్రదర్ వివేక్ సాగర్, ఆ నీలిమయ్యాలి ఎట్లా కొట్టినావు భయ్, ఆ చిన్న ఇంట్లో కూర్చుంటాడు అక్కడ చిక్కడపల్లిలో, బయటికి రాడు, ఆడనే ఉంటాడు, అట్లా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. సో ఇట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఫీల్స్ సో ప్రౌడ్ టు సీ మై బాయ్, మై బ్రదర్ kill it like this. Sujan and Sidhu, thank you so much for bringing this all forward and putting up a great show. Thank you. And ఎప్పుడు వీడు నేను ఎప్పుడు ఇట్లా పక్కకి వాడితో చేసిన ప్రతి సినిమా నాకు అదొక గొప్ప మెమరీలా మిగులుతుంది. కేటీ థ్యాంక్స్ రా, ఇట్లా కలిసినాము మరి, కానీ ఈ సినిమాలో మాకు ఒక్క సీన్ కూడా లేదు, బట్ వాడు ఉన్నాడని తెలుసుకొని చాలా సంతోషపడ్డా. లవ్ యూ రా, యు నో వాట్ గ్రేట్ ఆనర్ దిస్ ఈజ్. అండ్ ఈ సెట్లో వెళ్ళిన ఫస్ట్ డే నాకు బాగా అంటే ఇట్లా డిసిప్లిన్ కాదు కానీ చాలా భయంగా ఉండేది. దట్ భాగ్యరాజ్ సార్ గారు వస్తున్నారని, వారితోటి ప్రాక్టీస్ రిహార్సల్ కోసం నందకిషోర్ నన్ను పిలిచేవాడు సార్ దగ్గరికి. వెళ్తున్న ప్రతిసారి ఇట్లా కాళ్ళలోనికే అనమాట, ఎందుకంటే సచ్ అ గ్రేట్ మ్యాన్, సచ్ అ లెజెండరీ మ్యాన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ దిస్ క్యారెక్టర్. సార్ మిగపెரிய நன்றி, இது மேல தமிழ் பேச முடியாது, பட் தேங்க் யூ ஸோ மச் சார். And it has been a great honor to know you, to come forward to sit with you and do those scenes. என் வாழ்க்கை இருக்கிறது வரைக்கும் நான் பேசுகிறேன் சார் என்னை பற்றி. థ్యాంక్ యూ సార్, ரொம்ப நன்றி, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా మర్చిపోతే నన్ను క్షమించండి ప్రస్తుతానికి, బట్ ఎందుకంటే దిస్ ఈవెంట్ ఈజ్ నాట్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఫిలిం. రేపు ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి, పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో దయచేసి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో బుక్ యువర్ టికెట్స్, విల్ కమ్ ఆల్సో మీట్ యూ. మేము ప్రీమియర్స్ వల్ల కలుస్తాం, మాతో కలిసే అవకాశం కూడా ఉంటుంది. సో మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఇవ్వండి. అండ్ ఆల్సో ఆన్ 6th దిస్ ఫిలిం ఇస్ గోనా కమ్ అండ్ యుల్ ఆల్ లవ్ దిస్. ఎందుకంటే సినిమాలంటే ప్రతిసారి ఐ లవ్ యూ టూ మ్యాన్. సినిమాలంటే ప్రతిసారి నవ్వించాలో లేకపోతే ఒక ఎలివేషన్ హై ఉండాలని, అవి ఎంత ఇంపార్టెంటో మనల్ని ఆలోచింపజేసి మనల్ని ప్రశ్నించి మనకి ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చే సినిమాలు కూడా అంతే అవసరం. అండ్ 35 ఒక చిన్న కథ కాదు, మీకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేను ఈ కథ చేయడానికి కారణం కూడా అదే, మీ అందరికీ చూపించడానికి కూడా కారణం అయ్యేది కూడా అదే. సో ఐ లవ్ యూ ఆల్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ September 6th. ఏంటి యాంకరింగ్ అనే మాస్టర్ క్లాస్ ఎలా ఉందో, ఇట్లా ఈరోజు మీరు జాజ్ ప్లే చేస్తున్నారు. గుడ్ ఐడియా, నేను జస్ట్ దాని మీద వర్క్ చేస్తాను, మాట్లాడుతుండే. యాంకరింగ్ మాస్టర్ క్లాస్ అంటే మొదలెడదాం, రాణా గారిని అడుగుదాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ముందుగా నాని గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అసలు అంత పెద్ద సక్సెస్ మధ్యలో టు టేక్ టైమ్ అండ్ కమింగ్ హియర్ టు బ్లెస్ us is an honor. And you're like I told you, you're a treasure to witness on screen. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏమీ కనిపించవు నాకు. మీరు పర్సనల్ లేకపోయినా whenever I see you నాకు మీరు బాగా తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వన్స్ అగైన్.
And Rana Garu, I mean, what you've been doing for us and for the film and for the Telugu community of filmmakers and culturally, how you're taking cinema forward is, I think, ante chala lucky, and I'm very, very, very lucky to be associated with you in like ఇప్పటికి. అండ్ ఐ నో యూ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్, సినిమా గురించి మాట్లాడి బాసు అంటారు. సో బట్ అగైన్ లాంగ్ వే టు గో అండ్ ఆల్వేస్ దేర్. అండ్ యా, సో కమింగ్ అబౌట్ 35 చిన్న కథ కాదు. అంటే ఐ డోంట్ నో ఇఫ్ లైక్ ఈ సినిమాలోనే నేను ఎంత అంటే ఆస్వాదించాలో ఆర్ట్ని, కళల్ని, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎంత తీసుకోవాలో అంతా తీసేసుకున్నాను. ముందు ఇంకేం చేస్తానా అన్నట్టుంది. లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ద పర్ఫార్మెన్సెస్ కానీ, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్, అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉంటుంది. దర్శి, నివేత, Vivek, Niket, everybody, Sidhu, and all of these guys are so unique with what they have. It's just amazing that all of us came together. And I feel it's a very rare occurrence. ఇలాంటి ఒక సినిమా జరగడం, ఇలాంటి ఒక సినిమా తెలుగు సినిమాలో 2024లో ఇలాంటి ఒక సినిమా ఇంత జాగ్రత్తగా, ఇంత నీట్గా, ఒక ఇంత అందంగా అల్లిన కథని ఇంత పద్ధతిగా, కంగారు పడకుండా టైం తీసుకొని చేయడం అనేది, ఐ ఫీల్ ఇట్స్ మళ్ళీ అవుతుందా రాదా అవ్వదా అనేది కూడా నాకు తెలీదు. నందు కథ విన్నప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ సో ఎక్సైటెడ్. అంటే ఓవర్ జాయిడ్ మూమెంట్ ఆఫ్, అంటే ఏడుపు వచ్చింది, నవ్వాను, ఆనందపడ్డాను. అంటే ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఈవెంట్ చూస్తే పిల్లలు ఇదంతా ఎలా మన స్కూల్ డేస్లో ఒక యాన్యువల్ ఎగ్జామ్లా, అదే యాన్యువల్ డే ప్రోగ్రామ్ లాగా ఎలా అయితే ఉందో, దట్ ఫిలిం ఆల్సో హ్యాపెన్. లైక్ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా, లైక్ నివేత, నేను మొన్న సారీ ఐమ్ టేకింగ్ అ బిట్ ఆఫ్ టైమ్. సో నివేత, నేను మొన్న ఇంటర్వ్యూస్లో అప్పుడు చెప్తున్నప్పుడు, వీ నెవర్ ఫెల్ట్ లైక్ వీ వర్ ఆన్ సెట్. యాక్చువల్లీ వెళ్తున్నాం, షూట్ చేస్తున్నాం, వీ వర్ జస్ట్ లివింగ్ దట్ లైఫ్. And thanks to the producers, thanks to Nandu for sticking by the vision. Ilanti directors ravali, and you guys are very lucky to have a director like Nandu, because tanu oka roopayi kharchu pedutunnadante enduku kharchu pedutunnadante producerla kanna ekku alochiche director undadam chaala great, because all of you know this is a very tough field financially, and to be able to balance that out with such earnesty and such dignity, just I'm so happy that I could work with a guy like Nandu. అంటే అంత ఆనెస్ట్గా అంటే ఉండడం చాలా రేర్. అండ్ సో అదే, లైక్ ఐ వాజ్ సేయింగ్, లైక్ సెట్లో వెళ్ళినప్పుడు నివేత వుడ్ మేక్ ఫిల్టర్ కాఫీ, అండ్ ఇట్ వాజ్ సో మచ్ లైఫ్ ఇన్ ద సెట్, అండ్ ఐ ఫీల్ సమ్హౌ దట్స్ వాట్ వాస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఫిలిం. మళ్ళీ ఆ చాయిసెస్ అగైన్, లైక్ తిరుపతిలోనే షూట్ చేయాలి, ఇంకెక్కడ కాదు, ఆ పర్టికులర్ టెంపుల్లోనే షూట్ చేయాలి అనే ఏదైతే, నేను అదే ఎలాగోలా బ్రతకాలంటే ఏదో విధంగా ఇలాగే బ్రతకాలన్నట్టు, ఇదే చెయ్యాలి, లేదు అందు ఇలాగే చేయాలి, సో అంత పర్టికులర్ చాయిసెస్తో అజిత్ సార్, ద మిక్స్ ఇంజనీర్ అజిత్ సార్, హీ వుడ్ బీ లైక్, అంటే యాక్చువల్లీ నాని అండ్ రానా, దిస్ ఫిలిం ద వే ఇట్ హ్యాపెండ్ అంటే ఎవరు ఒక్క పని చేయలే, అందరూ అన్ని పనులు చేశారు. ఎవ్రీబడి అలౌడ్ టు సే ఎనీథింగ్. ఎడిట్లో చెప్పాలో చెప్పచ్చు, కరెక్షన్స్ ఏదైనా ఎవరైనా చెప్పచ్చు. అంటే వీ హ్యాడ్ దట్ అట్లా ఫ్యామిలీ అని, ఇట్స్ అ కామన్ థింగ్ టు సే ఇన్ స్పీచెస్, బట్ డెఫినెట్లీ వీ వర్ లైక్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ లాగా పనిచేసాం. అదే బ్యాక్ టు స్కూల్ డేస్ లాగే ఉండింది. దిస్ వాజ్ నథింగ్ మోర్ దాన్ లైక్ అ స్కూల్ ప్రాజెక్ట్ లాగా. అరే స్టేజ్ మీద మనం అందరం ఏదో చేయాలి, డ్యాన్స్ చేయాలి, కమాన్ ఏం చేద్దాం అన్నట్టు చేసాం. నివేత, your performance, నేను I would like every time I saw the film I would find a new nuance. I'd call Nandu and say like, ఇక్కడ అబ్బాయి హక్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత, did you see the pause she gave, did you see the reactions she gave అని. She's one person who will give everything to the character. అంటే I think at one point you'll feel like ఇలా ఉంటారా అంటే, ఇంత ఒక సినిమా కోసం, ఒక క్యారెక్టర్ కోసం
ఇంత తపన పడుతూ ఆ సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా చేయకూడదు, ఆ సినిమా ప్రమోషన్స్ అయ్యే వరకు నేను ఆ క్యారెక్టర్లోనే ఉండాలి, ఆ మైండ్ సెట్లోనే ఉండాలని. ఇట్స్ జస్ట్ అమేజింగ్. అండ్ దర్శి, everybody who knows Darshi, మనం we have not like really hung out, but I feel like నేను సిద్ధుతో అందరితో చెప్తుంటే I feel like you have such a warm persona and a high spirited persona. Everybody who knows you are just lucky to be knowing you, and you're just such a friendly, very down to earth, అంటే అసలు అదే బేసిక్లీ ఇలాంటి పీపుల్ జస్ట్ కమింగ్ టుగెదర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. అండ్ అలాంటి ఒక సినిమాకి నాని గారు సపోర్ట్ చేయడం, రానా గారు సపోర్ట్ చేయడం, వి జస్ట్ ఆల్ very happy. Prashant garu, thanks is a very small word for the dialect training. ఇంకా ఎవరైనా డైరెక్షన్ టీమ్ ఎవరు అసలు ఏదో వర్క్లా చేయలేదు, అందరూ ఇది 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 వాళ్ళ సినిమాయే అన్నట్టు, అంటే వాళ్ళే డైరెక్టర్స్ అన్నంత హార్డ్ వర్క్ చేశారు. దేర్ వాజ్ నాట్ అ సింగిల్ డే వేర్ ఎనీబడి థాట్ లైక్ ఇది ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, నీ వర్క్ అట్లా ఏం లేదు. సో జస్ట్ ఇంకేం వివేక్, ఐ జస్ట్ హ్యావ్ టు సే one thing about Vivek, నువ్వు ఎంబారస్ అవ్వకు. సారీ, చాలాసార్లు మిడ్ నైట్ మెసేజ్ లాగే ఈసారి కాన్షియస్గా చెప్తాను. ఐ ఫీల్ దిస్ గై ఈజ్ అ మ్యూజిషియన్. It is not an overstatement when I say he is one of the best composer and musician we have in India. నేను ఓపెన్ చెప్తున్నా, నేను చాలా పాటలు విన్నాను, నా జీవితంలో నేను విన్నంత మ్యూజిక్ ఎవడు వినుండడు. You're just amazing, man. You're just blessed with the talent of making. అంటే ఒక 10-15 years తర్వాత నీ పాటల గురించి మాట్లాడుకుంటారు జనాలు. ఇంకా అంటే ఇప్పుడు ఇంకా అంటే your tunes will age like timelessly. What you've done to this movie is వీలైతే ప్రతి సినిమా నీతోనే మనం అందరం కలిసి చేయాలో ఉంది. బట్ యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ విశ్వదేవ్, థ్యాంక్ యూ సో మచ్. Our digital partners are #media. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. చాలా రోజులు అయినట్టుంది అని చెప్పకూడదు, అయింది. సరస్వతి ఈ మూవీలో చెప్తుంది, ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయని. అది నాకెక్కడో ఐ హ్యావ్ టేకెన్ that line to apply it in my life. I think I have to say this, మీరందరూ నన్ను తెలుగు అమ్మాయి అని పిలవడం, ఆ స్థాయి నాకు ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. I want to wholeheartedly thank all of you because I don't know what I did to deserve that, కానీ I will not let you down. 35 చిన్న కథ కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఇక్కడ వచ్చిన అందరూ, ఇక్కడ మీకు ఎలాంటి ఎనర్జీ అయితే మీరు ఫీల్ అయ్యారో, పిల్లల నుంచి సెట్లో ఉన్న అందరూ, పనిచేసే అందరూ, ఇలాగే మూవీ తీస్తున్నప్పుడు ఉండింది, మూవీ చూస్తున్నప్పుడు ఉంటుంది. సో 35 అనేది నాకు చాలా చాలా స్పెషల్. నందుకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, నాకు తల్లి సరస్వతి ఇచ్చినందుకు. ఇలాంటి ఒక రోల్ నాకు ఇలాంటి ఒక రోల్ ఎవరైనా మళ్ళీ రాస్తారా అని నాకు తెలీదు. కానీ ఒక అమ్మ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, పిల్లల కోసం ఏమైనా చేసింది అనేది I was able to see it through 35. Thank you, Nandu, for sticking by me. Thank you for your trust. Again, I hope I did not disappoint you. And I hope all of us gave you your vision.
బికాస్ దట్ వాజ్ ఆల్వేస్ ప్రయారిటీ. నికేత్తో పనిచేసిన అందరికీ మన డిఓపి చింటూ, వివేక్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ లైక్ ఫ్యామిలీ రైట్ నౌ అండ్ మళ్ళీ మనం వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ వరల్డ్ ఫర్ అస్. ప్రిన్సీ ద స్టైలిస్ట్, ఏడీస్ డిపార్ట్మెంట్ అందరూ, వాళ్ళందరూ ఎంత కష్టపడి పనిచేశారంటే అది మీకు ఫిల్మ్ చూస్తున్నప్పుడు సినిమాలో మీరు చూడలేకపోతారు. మీరు అలా ఎవరి కుటుంబం, తిరుపతిలో ఒక చిన్న కుటుంబం మధ్యలో ఏదో జరుగుతుంది, అది చూసి అలా వెళ్ళిపోతారు. సో అంత మాత్రం కష్టపడారు అందరూ. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పుకోవడం ఏమోలా ఉంది, కానీ చెప్పాల్సిందే. వేరే ఎవరిని మిస్ అయ్యాను? ఆల్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్, దర్శి, విశ్వ, భాగ్యరాజ్ సార్, గౌతమి మ్యామ్తో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఫిల్మ్, ఈ కథ ఫస్ట్ టైం వినడం అనేది, ఫస్ట్ విన్న పర్సన్ రానా అని అన్నారు, విచ్ ఇస్ ట్రూ. అండ్ ఐ థ్యాంక్ రానా ఫర్ బ్యాకింగ్ ఇట్ అండ్ స్టాండింగ్ బై ఇట్ ఆల్ ద వే. కానీ ఈ ఫిల్మ్ ఫస్ట్ చూసింది నానియే. అండ్ నాని చూసిన తర్వాత మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాని నా అన్ని సినిమా ఫస్ట్ ఐ థింక్ నేను విన్న తర్వాత నెక్స్ట్ డే నేను నానికి చెప్పాను దట్ ఐ లిసన్ టు దిస్ స్టోరీ, చాలా బాగుంది, ఇది బాగా తీస్తే చాలా బాగుంటుందని అప్పుడే చెప్పాను. సో ఐ వాజ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నాని టు సీ ఇట్. కానీ నేను పిలవక ముందు టీం మొత్తం పిలిచేశారు నానిని ఆల్రెడీ. సో నాని చూసిన తర్వాత చెప్పిన ఫీడ్బ్యాక్, ఇది అందరి సినిమా అని చెప్పారు. అండ్ దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఉన్న అందరు పిల్లలు హీరోసే ఈ ఫిల్మ్లో, వాళ్ళదే ఈ కథ. సో ఐ రియలీ థ్యాంక్ నాని ఫర్ కమింగ్ దట్ డే అండ్ సేయింగ్ దోస్ థింగ్స్, బికాస్ దాని తర్వాత మా టీమ్కి ఎంత మాత్రం ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాం. సో it feels weird to say thanks to Nani because he's like family to me. Tarvata last I wanted to say thanks to the producers for backing a film like this. Thank you for making it, Srujan and Sid, both of you. ఇంకా ఒక్కటే ఒక రిక్వెస్ట్, నాకు ఇది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు వితౌట్ లుకింగ్ లైక్ అ స్టాకర్ ఈ అవకాశం దొరికిందంటే ఒక్కొక్క ఇంటి ముందు ఉన్న డోర్ వచ్చి నాక్ చేసి దయచేసి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి థియేటర్కి. ఆ రోజు లీవ్ తీసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు, బికాజ్ అక్కడ వెళ్ళి మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు క్లాస్కి వెళ్ళి నేర్చుకోవడం కన్నా. సో దయచేసి పిల్లలు ఈసారి మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళిపోండి, దాని తర్వాత మీ టీచర్స్తో పాటు వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి. చాలా నేర్చుకోవడం కన్నా చాలా ఫన్గా ఉంటుంది. సో తక్కువ సినిమా, నాకు తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందనేది చాలా గర్వంగా చెప్తున్నాను. అండ్ నాకు ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొత్తం అమ్మ గుర్తొచ్చింది. ఐ వాంట్ టు డెడికేట్ 35 యాజ్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ ద మదర్స్ అక్రాస్ ద వరల్డ్ and all of the parents across the world. ఎందుకంటే ఒక అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని ఎంత మాత్రం కష్టపడతారు, అది ఎస్పెషలీ మన ఇండియన్ సొసైటీలో పిల్లల కోసమే బ్రతుకుతారు. సో అది ఎంత చెప్పినా అది తక్కువే. సో ఈరోజు ఐ వాంటెడ్ టు honor my mom and dad. సో ఇది మా అమ్మ నాన్న 25th యానివర్సరీకి నేను మా తమ్ముడు అమ్మకి ప్రెజెంట్ చేసిన చీర అనమాట ఇది. సో మా సినిమాలో ఎలా అయితే కుంకుమ రంగు చీరకి ఒక వాల్యూ ఉంటుందో అది మీరు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇది నేను మా తమ్ముడికి చాలా మా పేరెంట్స్ మాకు దొరకడం అనేది చాలా అదృష్టమైన విషయం. సో ఈ మూవీ చూసిన తర్వాత మీరందరూ కూడా మీ పేరెంట్స్కి వెళ్ళి ఒక గట్టిగా హగ్ ఇచ్చేస్తారు అని నేను కోరుకుంటున్నాం. అంతే అండి, ఇంకా సినిమా గురించి మాట్లాడడం చాలు. రేపటి నుంచి మీకు చూపించడమే ఇంకా మిగిలింది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ మీరందరు మాట్లాడినట్టు మేము ఎవరు మాట్లాడలేం బస్ కాదు. మీకు ఏమనిపిస్తుంది? మీరే బాగా మాట్లాడారు కదా పెద్దవాళ్ళు అందరికన్నా, అలా అనిపించట్లేదా? నో, ఓకే, హంబుల్. ఓకే, సో బిఫోర్ 35 గురించి మాట్లాడే ముందు, టు ఆల్ ద ఏరియాస్ దట్ హెవ్ బిన్ ఎఫెక్టెడ్ బై ద ఫ్లడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ రెయిన్స్,
our wishes and our hopes are always with you all. And Twarlo Telugu, the Film Development Corporation and the Chamber are taking steps to see what relief can be done. So our prayers and wishes will always be with you. And 35, నందు చాలా పెద్దోడైపోయావు నందు. ఇందాక చెప్తున్నా కథ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మొత్తం అంతా డార్క్ హెయిర్ ఉండేది, అంతా బ్లాక్గానే ఉండేది. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాడు, గడ కూడా తెల్లబడింది. అది ఎందుకు అంటే అది మీ వల్ల లేకపోతే ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళ వల్ల నాకు ఇంకా అర్థం కాలేదు. దర్శి వల్ల. సో సరే, ఉన్నోళ్ళందరితో దర్శితో మొదలు పెడదాం. ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు బయోపిక్ అని. ఇది విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా, కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు. నేను 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను. ఎవర్రా అరే అలా అనుకుంటున్నా, లేదు 10th ఫెయిల్ అయ్యాను. అండ్ 35 అనేది ఒక హ్యూజ్ టాస్క్ లాగా ఉండేది నాకు. అండ్ ఈ కథ విన్న వెంటనే ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ సమ్ వేస్. సో ఫస్ట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ బ్యాక్ టు మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్. లెట్ మీ స్టార్ట్ విత్ దర్శి ఫస్ట్. నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన ఉండేవారు. అంటే ఓవర్ ద ఇయర్స్ ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను, కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది బికాస్ యూస్ టు ఫెయిల్ మీ ఆల్ ద టైమ్. ఆయన పేరు జార్జ్ జేకబ్ అండ్ యూ లుక్డ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ మ్యాథ్స్ టీచర్. సో ఆయన మీద ఉన్న కోపం, ఆయన మీద ఉన్న లవ్ మొత్తం అంతా ఐ గాట్ టు సీ ఇట్ త్రూ యూ. దెన్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ నివేద అండ్ విశ్వ. ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది, ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చారు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అండ్ a struggle of how parents really put together and made us who we are. I think every little bit both of you all captured. It was really beautiful just to see that. And the producers of this film, I just love the fact that meer America nunchi vachi you picked up films like this to tell. So all the best to you. There will always be support from me at any given point. And indaka Vishwa annadu ee cinemalo ఎవరు పడితే వాళ్ళు కరెక్షన్స్ చెప్పొచ్చు, ఏది పడితే అది చెప్పొచ్చు అని. నేను చాలా సిన్సియర్గా ఒకరోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అన్ని ఇస్తే, సార్ ఇది నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్, మాకు మీరు చెప్పింది అవసరం లేదన్నారు. సో ఆ పేపర్ నేను జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాను. సో దిస్ ఈజ్ మోర్ నానీస్ ఫిల్మ్ దెన్ మైన్. అండ్ లాస్ట్లీ నాని ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి. బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐవ్ మెట్ ఫ్రమ్ ద మూవీస్. అండ్ అంటే ఇట్స్ బియాండ్ బ్రదర్, ఇట్స్ బియాండ్, టూ మచ్ లవ్ ఇస్ బిన్ హ్యాపెనింగ్. అండ్ నాని లేకపోతే ఐ థింక్ నా లైఫ్లో ఉన్న ఈ సింప్లిసిటీ, ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు నాని గారే చూపించారు. సో నాని, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. అండ్ సుమ గారు, ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతా. అదే అందరికీ నమస్కారం. ఈ సినిమా విషయంలో ఎక్కడ ఒక్క నిమిషం, 1 సెకండ్, చాలా మాట్లాడాలి ఈరోజు. ఎందుకంటే నా సినిమా ఈవెంట్లో ఇంత మాట్లాడతాను లేదు తెలియదు, కానీ ఈరోజు ఎక్కువే మాట్లాడతానని ఫిక్స్ అయ్యా. ఒక సెకండ్. సో నేను యాక్చువల్లీ మీరు ఇందాక ఏవీ ప్లే చేశారు కదా సుమ గారు, పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి, అది ప్లే చేయకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఇంకేం చెప్తాము మేము సినిమా చూసిన వాళ్ళం. సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సిందే ఆ ఏవి. నేను సినిమా చూశాను, 35 అన్న సినిమా చూశాను. నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. అండ్ ఇది యూత్కి ఎక్కుతుందా లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్కి ఎక్కుతుందా, మాస్కి ఎక్కుతుందా, క్లాస్కి ఎక్కుతుందా, ఇదంతా నాకు తెలియదు, అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా. అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసొనేట్ అయ్యే సినిమా. వాళ్ళు ఇందాక నివి చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు. ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కనుక స్కూల్ బదులు థియేటర్కి తీసుకెళ్ళి 35 చూపిస్తే ఆ రోజు స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ వస్తాయేమో, కానీ 35 లాంటివి మళ్ళీ రావు. సో పొరపాటును కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి. అండ్ ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం, అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్, ఇలాంటి ఒక పాజిటివిటీ, ఇలాంటి ఒక ఎనర్జీ
చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు. ఎందుకో నాకు 35 విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది. రేపు 6th తర్వాత ఇది చిన్న కథ కాదు. ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు. 6th తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు. అందరు టెక్నీషియన్స్లో ఎంతో గొప్పగా పనిచేశారు. నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా అటు దర్శి కానీ, నివి కానీ, వివేక్ కానీ, లేదంటే డైరెక్టర్ కానీ, నికేత్ కానీ, ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో ఉన్న మంచి మంచి టెక్నీషియన్లు అందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే నా బెట్ వీళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళే మంచి సినిమా తీస్తారని నమ్ముతాను. అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా. అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు. అండ్ ఎవరితో స్టార్ట్ చేయను? రానాతో స్టార్ట్ చేస్తా. మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని. చాలామంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, లేదంటే చాలామంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నానని. రానా ముందు మేమంతా నథింగ్ ఐ ఫీల్. ఎందుకంటే నేను ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతున్నా. సినిమాయే కాదు, టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఎక్కడున్నా రానాకి కంటపడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు. హీ హ్యాస్ టు స్టాండ్ అప్ ఫర్ దెమ్ ఏదో ఒక రకంగా. అండ్ తనకున్న నాలెడ్జ్కి అప్పుడప్పుడు అన్ని విధాలుగా అన్నీ చేయలేకపోతాం మనం. బట్ రానా ఈజ్ వన్ స్టాప్ షాప్. తనకున్న నాలెడ్జ్కి, తనకున్న ఎక్స్పీరియన్స్కి, తనకున్న అండర్స్టాండింగ్కి ఎవరికైనా హెల్ప్ చేయగలడు, ఎవరికైనా సపోర్ట్ చేయగలడు, ఎవరికైనా ఒక పెద్ద బలంగా నిలబడగలడు. నాకు ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారు. అంటే నేను మామూలుగా పెద్దగా ఇంట్లోంచి కదలను, కొంచెం ఇంట్రోవర్ట్. ఒక బలమైన ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒక ధైర్యం కూడా ఇచ్చాడు నాకు ఫస్ట్ నుంచి. నేను ఎప్పుడైనా నేను ఒక్కడనే ఉంటే ఆ టైం నేను వాటితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మై సోలో టైం. నా పర్సనల్ స్పేస్ లాగా అనిపిస్తుంది రానాతో కూర్చున్నప్పుడు. రానా, ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాని నువ్వు ప్రజెంట్ చేయడం. నాకు ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఐ రియలీ విష్ ఇది రానాకి, టీం మొత్తానికి చాలా ఒక స్పెషల్, ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తర్వాత నివి. ఓకే, నివి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం, జెంటిల్మెన్ నుంచి. ఆ తర్వాత ఇంట్లో మనిషి అయిపోయింది నివి పూర్తిగా. అంటే నేను ఈ రోజుకి కూడా నివితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుంటుంది కంటిన్యూస్గా. ఇంత మంచి వాళ్ళు ఉంటారా, అది ఇంకా ఇంత మంచి వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతారని. నాకు తెలిసి పొరపాటును కూడా ఈరోజు 2024లో మనం అందరం కూడా ఎక్కడొక చిన్న చితక అబద్ధాలు ఆడతాం. ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం, వచ్చేస్తున్నాం అని చెప్తాం. నాకు తెలిసి పొరపాటును కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నీవి. అదే హానెస్టీ, అదే ఎథిక్, అదే అన్ని తను చేసే పనిలో, తను చేసే సినిమాలో, తను చేసే అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది. మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే అది చేయగలరు. అంత బ్యూటిఫుల్గా చేసింది. అండ్ నివి విషయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది, ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది. అలా నాకు నివిని చూసినప్పుడల్లా తనకి ఏం అప్పచెప్పినా, రేపు యాక్టింగ్ అనే కాదు, రేపు ఏ జాబ్ తీసుకున్నా, ఏ పని అప్పచెప్పినా సరే 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు, చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది నివి. ఐ థింక్ తను ఏం చేసినా సరే లైఫ్లో షీ విల్ డూ ఇట్ ది బెస్ట్. అండ్ అలాగే ఈ సినిమా కూడా 35 అన్నది ఐ థింక్ నివి ఒక మంచి సినిమా కోసం నివి ఎంత క్రేవ్ చేస్తుందో నాకు తెలుసు. ఆ మంచి సినిమా 35 అది నివికి ఆ మంచి సినిమా ఇచ్చే సంతోషం నివికి నాకు తెలిసి ప్రపంచంలో ఏది ఇవ్వదు. డబ్బులు కాదు, ఫేమ్ కాదు, ఏది ఇవ్వదు. అండ్ ఐ థింక్ ఈ 6th షీ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. నివి, నువ్వు చిత్తకు కొట్టేశావు. ఇందాక చాలామంది చెప్పినట్టు, దర్శి కూడా చెప్పినట్టు, నిజంగా నీ గెటప్, నీ మొహం, నీ స్మైల్ ఏదో తెలియదు, అందరికీ మన అమ్మను గుర్తు చేస్తుంది డెఫినెట్గా. అండ్ అందరికీ రేపు థియేటర్లో ప్రతి అమ్మకి రిలేటబుల్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం నివి అవుతుంది. నివి, ఆల్ ది బెస్ట్. ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. అండ్ ఐ ఆల్రెడీ నో దట్ యూ విల్ గెట్ సో మచ్ లవ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే విశ్వ. నేను సినిమా చూసిన వెంటనే బయటకు వచ్చి బాల్కనీలో నుంచొని ఒక 10 నిమిషాలు డైరెక్టర్తో మాట్లాడాను తన గురించి.
నేను ఇంతకుముందు ఫిల్మ్స్ పెద్దగా చూడలేదు, కానీ నాకు ఒక్కసారి ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. తనేంటి అంత మెచ్యూరిటీతో, అంత సెన్సిబిలిటీతో అలా ఎలా పర్ఫామ్ చేశాడు అనిపించింది. I was really, in awe of your performance and your understanding and your maturity. బయట చూస్తేనేమో ఇలా ఉన్నాడు, ఆ సినిమాలో చూస్తున్నంతసేపేమో నాకు ఆ ప్రసాద్ తప్పితే ఇంకొకరు ఎవరు కనపడలేదు స్క్రీన్ మీద. అమేజింగ్ పర్ఫార్మెన్స్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఐ హోప్ 35తో స్టార్ట్ అయ్యి చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దర్శి ఏంటంటే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టమైన మనిషి. అదే చాలాసార్లు చెప్పేశాను కానీ అయిపోయింది. కంటెంట్ వైజ్గా దర్శిలో, పర్ఫార్మెన్స్ వైజ్గా, కంటెంట్ వైజ్గా దర్శిలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉంది. చాలా తను ఎంచుకునే కంటెంట్ కానీ, తన రోల్ని అప్రోచ్ అయ్యే విధానం కానీ, ఈ సినిమాలో లైక్ టీచర్గా తను చేసిన చాలా చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కానీ, తన ఒక పర్ఫెక్షన్ ఉండాలి అని కోరుకునే విధానం కానీ నాకు అనిపిస్తుంటాడు. ఒక సినిమాలో హీరో ఉంటాడు, ఇంకొక సినిమాలోకి ఒక రోల్ ప్లే చేస్తాడు. మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అనిపిస్తుంది నాకు దర్శిని చూస్తే. అండ్ దర్శి ఫిల్మోగ్రఫీ, దర్శి కనుక మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అయితే, దర్శి ఫిల్మోగ్రఫీలో తారీ జమీన్ పర్ 35, అందులో డౌట్ లేదు. ఓకే. అండ్ నాకు అంటే నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను దర్శితో, అందుకని చెప్పట్లేదు. అదే ఇదే. బట్ జనరల్గా జస్ట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ దర్శికి చాలా ఎక్కువ. అండ్ నాకు తెలుసు దర్శికి ఆల్రెడీ ఫిల్మోగ్రఫీలో బోల్డ్ అని మంచి సినిమాలు ఉన్నాయి. మనం ఊహించలేనన్ని మంచి సినిమాలు వచ్చి జాయిన్ అవుతాయని కూడా నాకు ఆల్రెడీ నమ్మకం ఉంది. ఫ్యూచర్లో కూడా దర్శి ఇరక్కొట్టేశావు, కొన్ని చోట్ల కోపం వచ్చింది. కానీ నాకు కోపం వచ్చిందంటే వాడు నా వాడు, ఇది నా సినిమా. సో అదిరిపోయింది దర్శి. సో ఇంకా వివేక్ సాగర్ మ్యూజిక్ అంటే ఐ థింక్ హంబుల్గా, సింపుల్గా రూటెడ్ సినిమాలు, చాలా ప్రేమ పెట్టి ప్రాణం పెట్టి చేసే ఒక టీం కనుక ఉందంటే, ఆ టీంకి వివేక్ సాగర్ దొరికాడంటే హ్యాన్స్ జిమ్మర్ దొరికేసినట్టే లెక్క వాళ్ళకి. అంటే అంతకంటే గ్రేటెస్ట్, అంటే ఒక సౌండ్ ట్రాక్తో సినిమాని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేయగలడు, దానికి ఒక ఒరిజినాలిటీ ఇచ్చేయగలడు వివేక్. అమేజింగ్. నాకు చాలాసార్లు నాకు ఇంకా నేను చూసినప్పటికీ మిక్స్ అవ్వలేదు. అదే స్కోరు నేను మొన్న ట్రైలర్ చూస్తున్నప్పుడు అదే స్కోర్కి కలర్లో నీళ్ళు తిరిగినాయి నాకు. నాకు సడన్గా ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది, అరే మళ్ళీ వెళ్ళి సినిమా చూడాలి మిక్స్ అయిన తర్వాత అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వివేక్. యు ఆర్ సచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయాలి నువ్వు. అందుకని ఎప్పుడైనా బాగా యాక్షన్ లేదంటే అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు వివేక్ని బిజీ ఉంచకూడదు. వివేక్ని ఇలాంటి సినిమాలతోనే బిజీగా ఉండాలి, ఎందుకంటే ఈ సినిమాలకు వివేక్ చాలా అవసరం. సో ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్ అండ్ యూర్ అమేజింగ్. నీకు ఐ థింక్ ఆల్రెడీ చాలామంది చెప్పేశారు కాబట్టి నేను మళ్ళీ స్పెషల్గా ఎక్స్ట్రా చెప్పను. అండ్ నందకిషోర్ గారు, ఆయనలో ఒక హానెస్టీ ఉందండి. అది ప్రతి మాటలో, ప్రతి ఫ్రేమ్లో, ప్రతి పర్ఫార్మెన్స్లో, ప్రతి పాటలో, అన్ని చోట్ల వీళ్ళందరిలో కనపడుతున్న ఒక ఐ థింక్ ఆ పాజిటివిటీ అంతా ఈయన దగ్గర నుంచే వస్తుంది. డైరెక్టర్లో ఉంటేనే వస్తుంది బయటికి. అండ్ నాకు నేను తెలుసు, ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి, సినిమాలో ఉన్నాను, చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, డైరెక్టింగ్ యాక్టర్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. యాక్టర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న న్యూయాన్సెస్ పట్టడం చాలా డిఫికల్ట్. అండ్ పర్టికులర్లీ సగం మంది యాక్టర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినప్పుడు ఇంకా కష్టం. అండ్ ఒక వర్డ్ అంటే ఇప్పుడు నిజంగా ఎవరైనా జపనీస్ అతనికో స్పానిష్ అతనికో తీసుకొచ్చి 35 సినిమాని సబ్ టైటిల్స్తో చూపిస్తే పర్ఫార్మెన్స్లో చిన్న తప్పు కూడా పట్టలేడు. అంటే అది వరల్డ్ క్లాస్ యాక్టింగ్ అంటారు దాన్ని. సో అలాంటి ఒక యాక్టింగ్ని రాబట్టాడంటే ఈజ్ డైరెక్టింగ్ యాక్టర్స్ విషయంలో 100%. అండ్ నేను చాలా రేర్గా చూస్తాను మన దగ్గర ఆ క్వాలిటీ, అమేజింగ్ క్వాలిటీ సార్. అండ్ ఐ నో ఫర్ షూర్ మీ సినిమాలో ఫ్యూచర్లో కూడా ఎవరైనా సరే యాక్టర్స్ పని చేస్తే వాళ్ళందరికీ మంచి పేరు వస్తుందని నమ్మకం నాకు ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. 35 నిజంగా మీకోసం కాదు, అందరి కోసం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సృజన్ అండ్ సిద్ధార్థ్ గారు, కంగ్రాచులేషన్స్. సృజన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నా వాల్ పోస్టర్ సినిమాలో నేను తీసిన ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. చాలా సినిమా పిచ్చోడు, సినిమా గురించే మాట్లాడుతుంటాడు ఎప్పుడు కలిసినా సరే. అండ్ ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో నాకు తెలుసు. చూసి అసలు అంటే
ఒక లైఫ్ టైం అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాడు 35ని ప్రొడ్యూస్ చేయడం అన్నది. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా తర్వాత ఈ సినిమా నుంచి నీకు ఎంత ఎంకరేజ్మెంట్ రావాలంటే ఇలాంటి సినిమాలు నువ్వు ఇంకొక 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్ధార్థ్ గారు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. సుమ గారు యాజ్ యూజువల్ చించేసారు. ఈరోజు కాన్సెప్ట్ అదిరిపోయింది, టీచర్ అన్న కాన్సెప్ట్. సర్టిఫికెట్లు కూడా అదిరిపోయింది. నా సర్టిఫికేట్ తీసుకొని నేను వెళ్తాను. సో 5th నైట్ ప్రీమియర్సా? రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, 5th ప్రీమియర్స్ ఉన్నాయి. డోంట్ మిస్ దిస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి అమ్మ ప్రతి నాన్న ఇది మనమే కదా అని అనుకుంటారు. మీ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళండి అంటున్నాను. కాలేజ్కి థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ మీకు అదే ఫీలింగ్ వస్తుంది. బట్ చాలా మిమ్మల్ని ఆలోచింపజేసే విషయాలు ఉన్నాయి, ఆలోచింపజేసే సీన్లు ఉన్నాయి. మీరు చాలా హార్ట్ వార్మింగ్గా ఫీల్ అయ్యే బోల్డ్ అన్ని మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. సో మీరు డెఫినెట్గా ఈ మంత్ 6th ఒక సక్సెస్ స్టోరీ చూడబోతున్నారు. అండ్ అది చిన్న కథ కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ నాని. సో ఇలాంటి కాన్సెప్ట్లకి ప్రీ రిలీజ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ UV మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్.